గుంటూరు నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంతో పాటు మంగళగిరి ప్రాంత ప్రగతికి రాజమార్గాలుగా మారుతున్నటువంటి తూర్పు పడమర బైపాస్ రోడ్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు అతి వేగంగా అడుగులేస్తున్నాయని చెప్పాలి. అమరావతి రాజధాని ప్రాంతం నుంచి తూర్పు బైపాస్కు అనుసంధానం చేయనున్నటువంటి E11, E13, E15తో సంబంధించినటువంటి పనులు వేగంగా జరుగుతున్నాయి. 2 రోజుల క్రితమే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ఈ ప్రాంతానికి వచ్చి క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పనులను సర్వేను పరిశీలించారు. అయితే తాజాగా గత 2 రోజుల నుంచి E11, E13 సంబంధించి ROB అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటు UVP అండర్ వెహికల్ పాస్ సంబంధించిన బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి మట్టి నమూనాలు అంటే సాయిల్ టెస్ట్కు సంబంధించిన పనులు చేపట్టారు. ఇది చాలా వేగంగా జరుగుతున్నటువంటి పని అని చెప్పవచ్చు. గుంటూరు, విజయవాడ నగరాల మధ్య మంగళగిరి కేంద్రంగా ఉన్నటువంటి ఈ 2 రహదారులు ఎంతో కీలకంగా మారనున్నాయి. అటు రాజధాని ప్రాంతం నుంచి వచ్చేటువంటి సామాన్య ప్రజానీకంతో పాటు ఉద్యోగస్తులు, అదేవిధంగా ఇతర విద్యా సంబంధించినటువంటి అన్ని బస్సులు అనేటువంటివి ఈ మార్గంగా వెళ్ళటానికి ప్రధానమైనటువంటి రహదారిగా మారుతుంది. SRM యూనివర్సిటీకి దక్షిణ వైపు నుంచి మొదలయ్యేటువంటి E13 రోడ్ అనేటువంటిది నవలూరు గ్రామం మీదుగా డాన్ బాస్కోకు దక్షిణ వైపు నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జితో మొదలై ఎయిమ్స్ హాస్పిటల్కు ఉత్తరం వైపుగా తూర్పు బైపాస్కు అనుసంధానం చేయనున్నారు. దాదాపు 40 మీటర్ల లోతులో డ్రిల్లింగ్ వేసి ఈ యొక్క మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. ఈ బ్రిడ్జికి సంబంధించి రైల్వే ట్రాక్ అవతల యువతల మొత్తం 20 చోట్ల ఈ నమూనాలు సేకరించడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు. ఈ నమూనాలు పూర్తయిన తర్వాత త్వరలోని DPR తయారు చేసేసి రోడ్డు నిర్మాణానికి సంబంధించిన పనులు వేగవంతం చేస్తామని అధికారులు తెలియజేశారు. పడమర నుంచి తూర్పుకు ఇప్పుడు అనుసంధానం చేస్తున్నటువంటి E11, 13, 15తో పాటు తాజాగా మరొక రోడ్డు మార్గం E14 కూడా నిర్మాణ పనులు త్వరలోనే చేపడతారని అధికారుల కథనం ప్రకారం తెలుస్తుంది.